మాతృత్వ భావజాలం పేరుతో మహిళలు జీవితంలో అడుగడుగున హక్కులను కోల్పోతున్నారని ప్రముఖ స్త్రీవాద రచయిత్రి ఓల్గా అన్నారు. యోధ పుస్తక పరిచయ సభ తెనాలిలో నిర్వహించారు. ప్రముఖ రచయిత్రి బండారు విజయ సంపాదకత్వంలో వచ్చిన యోధ మాతృత్వం భిన్న వ్యక్తీకరణలు అనే పుస్తకం పరిచయం సభను గాంధీనగర్ కవిరాజా పార్కులోని వీజీకే భవన్లో శుక్రవారం రాత్రి నిర్వహించారు. పట్టణానికి చెందిన సాహితీ సాంస్కృతిక సంస్థ భిన్న స్వరాలు ఆధ్వర్యంలో ఏర్పాటైన సభకు న్యాయవాది జిఎస్ నాగేశ్వరరావు అధ్యక్షత వహించారు. ప్రముఖ స్త్రీవాద రచయిత్రి ఓల్గా ఈ సభలో పాల్గొని మాట్లాడుతూ మాతృత్వం అనేది కేవలం సామాజిక భావజాలం మాత్రమేనని, పిల్లల్ని కనటం, ఎంతమందిని కనటం, ఎప్పుడు కనాలి అనే అన్ని అంశాలపై కుటుంబంలోని మగవారిదే నిర్ణయాధికారికంగా చెప్పారు. ఏ వర్గంలో చూసినా ఒక వయసు వచ్చిన మహిళలు భర్త బాధితులు కాకుండా బిడ్డల బాధితులుగా మిగులుతున్న దృష్టాంతాలు అనేకం ఉన్నాయని చెప్పారు. పిల్లల్ని కనటం అనేది శారీరకమైన పనిగా చెబుతూ దానికి మాతృత్వం అనే భావజాలాన్ని కలిపి మహిళలను బందీలుగా చేసింది సమాజం అని అన్నారు. పెళ్లి చేసుకుంటే పిల్లల్ని కనటం, ఎప్పుడు ఎంతమందిని అనే విషయాల్లో మహిళలకు ఎలాంటి హక్కు లేదన్నారు. పిల్లలు కలగాలని మహిళను సమాజం చిన్నచూపు చూస్తోందన్నారు. సరోగసీ విధానంలో తాను కనని బిడ్డను పెంచాల్సి రావడం మరో సమస్యగా తెలిపారు. చివరకు బిడ్డల్ని ఎంతమందిని కనాలనే అంశాన్ని ప్రపంచ బ్యాంకు, ప్రభుత్వాది నేతలు నిర్ణయిస్తున్న దాఖలాలు కూడా ఉన్నాయని సోదాహరణంగా చెబుతూ ఒక దశలో దేశ ఆర్థిక స్థితిగతుల్ని స్త్రీల గర్భసంచులు మోసాయని వ్యాఖ్యానించారు. మాతృత్వం అనే మాయతరను చించేసి తల్లి హక్కు అనే వాస్తవికత వైపు యోధ నడిపిస్తుందన్నారు. మరో స్త్రీవాద రచయిత్రి మందరపు హైమావతి మాట్లాడుతూ మాతృత్వం పేరుతో స్త్రీలపై జరుగుతున్న అణిచివేత, హింసతో సహా స్త్రీలు పడుతున్న అనేక సమస్యలను 50 మంది రచయిత్రులు యోధాలో వివరించినట్లు తెలిపారు. పుస్తక సంపాదకురాలు బండారు విజయ యోధా నేపథ్యాన్ని వివరించారు. నల్లూరి క్రాంతి, రాజ్యలక్ష్మి తదితరులు మాట్లాడారు. జుగాష్ విలి పర్యవేక్షించారు. ఇక్కడ ఉన్న మనకి అమెరికాలో ఉన్నటువంటి వాళ్ళు చెప్తున్నారు, లేదా ఢిల్లీలో ఉన్న వాళ్ళు చెప్తున్నారు, లేక రాజధానిలో ఉన్న వాళ్ళు చెప్తున్న వాళ్ళందరూ మగవాళ్ళు. వాళ్ళకి కనీసం తెలియదు ఆ ఎక్స్పీరియన్స్ ఏంటి, ఆ బాధ ఏంటి, ఆ సంతోషం ఏంటి, ఆ అందులో ఉన్న హాయి ఏంటి, లేకపోతే దుఃఖం ఏంటి, వాళ్ళకి తెలియదు, ఏమీ తెలియదు. కానీ నిర్ణయాలు మాత్రం చేసి పారేస్తున్నారు. ఇప్పుడు ఆ నిర్ణయాల నుంచి దూరంగా జరిగేటటువంటి హక్కు మనకి కావాలి. కావాలి అంటే ఆ మాతృత్వంలో ఉన్నటువంటి ఆ సన్నని ఇరుకు దారుల గురించినటువంటి ప్రతి చిన్న విషయం మీద మనకు ఒక అవగాహన కావాలి. స్త్రీలను మనం ఒక సమూహంగా వీటిని ఎదిరించాలన్నా, స్త్రీలను మనం ఒక సమూహంగా ఈ హక్కుల గురించి అడగమని చెప్పాలన్నా మనకు ఆ సమస్య గురించి లోతైన ఆలోచన ఉండాలి. ఆ ఆలోచన ఒక సిద్ధాంత ఉపన్యాసం ద్వారా రావచ్చు, రాజకీయ ఉపన్యాసం ద్వారా రావచ్చు, సాహిత్యం ద్వారా కూడా రావచ్చు. సాహిత్యం ద్వారా ఆ చైతన్యాన్ని, ఆ అవగాహనని కలిగించాలనేటటువంటి ఆలోచనతో ఈ మాతృత్వంలో ఉన్న మాతృత్వం గొప్పదాన్ని కీర్తిస్తూ ఉంటే, ఈ మాతృత్వంలో ఉన్నటువంటి లోపాలు, వాటిల్లో ఉన్నటువంటి హింస, దాన్ని 53 కథల్లో ఒక్కొక్కళ్ళు చాలా అద్భుతంగా చిత్రీకరించారు. మొదటి కథ శత్రువులో ఏంటంటే తల్లి పిల్లల్ని బాగా ప్రేమించి పెద్ద చేస్తుంది. కొడుకుల మీద ప్రేమ ఉంటుంది. అపుత్రస్య గతిర్నాస్తి అంటారు. పుత్రులే పున్నామని అక్కడి నుంచి రక్షిస్తారని ప్రేమంతా ఉగ్గుపాలతో పాటు పెంచి వాళ్ళని పెంచి పెద్ద చేసి పెళ్లిళ్ళు చేస్తుంది. కానీ కోడలు వచ్చాక అంతకుముందు కొడుకు తల్లిని ప్రేమించిన వాడు భార్య యొక్క అభిప్రాయాలని తో ఆవిడ ఏమనుకుంటుందా అని తల్లిని సరిగ్గా చూడడం అన్నమాట. శత్రువు అనే కథలో అప్పటిదాకా కొడుకు తల్లి వైపే ఉంటాడు, కానీ కోడలు కనిపించని హింస పెడుతుందన్నమాట అత్తగారిని. దాని నుంచి అసలు ప్రతి అక్షరంలో కూడా ఆవిడ పడే హింసని ఎంత అద్భుతంగా చిత్రీకరిస్తారు. ఈ కథ కే